ఈరోజు మేషరాశి వారికి శుభ ఫలితాలు బాగానే ఉన్నాయి. సౌభాగ్య సిద్ధి ఉంది. ఒక ముఖ్యమైన సమస్య మీకు పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. సమయానికి సహాయం చేసేవారు కూడా చాలామంది ఉంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేసేదానికి అవకాశం ఉంది. మీరు హనుమాన్ చాలీసా పఠించినట్టయితే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు ప్రారంభించబోయే పనిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని అధిగమించకుండా చూసుకోవాలి. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగండి. క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం మీకు అంత మంచిది కాదు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకునేదానికి ఎక్కువగా ప్రయత్నించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన మీకు చాలా యోగప్రదంగా ఉంటుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్టయితే లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగి మంచి ఫలితాలను సాధించేదానికి అవకాశం ఉంది. వ్యాపారంలో సొంత నిర్ణయాలు వ్యక్తిస్తాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మీరు సమయాన్ని వృధా చేయడం అంత మంచిది కాదు. నవగ్రహారాధన మీకు చాలా యోగప్రదంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచి పేరు వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మీరు ఇక సింహరాశి వారికి ఈరోజు ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంది. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇష్టదేవతా సందర్శనం, ఇష్టదేవత ఆరాధన మీకు చాలా యోగప్రదంగాను శుభప్రదంగాను ఉంటుంది. కన్యారాశి వారు ఈరోజు దృఢమైన మనసుతో ముందుకు సాగేదానికి ప్రయత్నించాలి. అలా ప్రయత్నిస్తే మీ ప్రయత్నాలన్నీ కూడా ఫలించేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. అలాగే బంధు ప్రీతి కూడా ఉంటుంది. భోజన సౌఖ్యం మీకు చాలా సౌకర్యవంతంగా కలదు. మానసిక ఉల్లాసాన్ని పొందేదానికి అవకాశం ఉంది. మీరు ఇష్టదైవత ధ్యానం చాలా మీకు శుభప్రదంగా పనిచేస్తుంది. తులారాశి వారికి ఈరోజు మంచి మనస్సుతో చేసే పనులు త్వరగా నెరవేరేదానికి అవకాశం ఉంది. ఒక సంఘటన మీ మానసిక శక్తిని పెంచుతుంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకునేదానికి ప్రయత్నం చేసుకోవాలి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన వీలైనంత ఫలితాన్ని మీకు ఇస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. స్పష్టమైన ఆలోచనలతో మంచి ఫలితాలను సాధించేదానికి అవకాశం ఉంది. ప్రారంభించే పనిలో విజయం వరిస్తుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. శివారాధన మీకు చాలా శుభప్రదంగా పనిచేస్తుంది. ఈరోజు ధనుర్రాశి వారికి ఈరోజు ఒక వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. ఇంటి వ్యవహారం విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వస్తాయి. మీరు దుర్గా స్తోత్రం చదవటం వల్ల మీకు మంచి అనుకూల ఫలితాలు లభిస్తాయి. మకర రాశి వారికి ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని వ్యవహారాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. విష్ణు సహస్రనామ పారాయణం మీకు ఎంతో శుభప్రదంగా మేలు చేస్తుంది. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆచితూచి ముందుకు సాగాలి. అధికారులలో నమ్రతగా ప్రవర్తించాల్సి ఉంటుంది. మీరు చేయని పొరపాటుకు మీరు నిందపడాల్సి రావచ్చు. నవగ్రహ శ్లోకాలు చదవడం మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు మీనరాశి వారికి మీ అభివృద్ధికి సంబంధించినటువంటి వార్త వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొనేదానికి అవకాశం ఉంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యమనే విషయాన్ని మరవవద్దు. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదివితే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.